హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఎన్ఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఆ సిరీస్ లో ఇప్పుడు మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్ గురించి తెలుసుకుందాం. అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏ కోర్సెస్ ఉన్నాయి, అలానే వాటి ఇంటేక్స్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ గురించి, సో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, అలానే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఈ కాలేజ్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, సో వీటి ప్రోస్ అండ్ కాన్స్, సో వీటన్నిటి గురించి ఒకసారి డీటెయిలింగ్ గా చూద్దాం. సో చూసే ముందు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే మా ఛానల్ సంబంధించిన ప్రతి అప్డేట్ మీ దాకా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సార్ దీని డీటెయిల్స్ చూద్దామండి. ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1963లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ అయిందండి. చాలా ఓల్డ్ క్యాంపస్ ఇది. సో అలానే దీని ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 42. ఈ క్యాంపస్ వచ్చేసి మనకి 317 ఎకర్స్లో అయితే ఉందండి. సో దీని లొకేషన్ వచ్చేసి మనకి జవహర్లాల్ నెహ్రూ మార్గ్, మాల్వియా నగర్, జైపూర్, రాజస్థాన్ లో దీని లొకేషన్ అయితే ఉందండి. ఈ క్యాంపస్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మనకి గాంధీనగర్ జైపూర్ రైల్వే స్టేషన్ నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో అలానే జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 5 కిలోమీటర్స్ రేడియస్ లో క్యాంపస్ అయితే ఉందండి. సో అలానే దీని ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 10+2 అండి. ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి. సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. అలానే మనకి జేఈ మెయిన్స్ అనేది కంపల్సరీ క్వాలిఫై అయి ఉండాలి. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఎంత, వాటి ట్యూషన్ ఫీ ఏంటో ఒకసారి చూద్దామండి. సో ట్యూషన్ ఫీ వచ్చేసి ఆల్ కోర్సెస్కి ఒకే ట్యూషన్ ఫీ ఉందండి. అది 1,25,000 వచ్చేసి ట్యూషన్ ఫీ. సో టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 885 టోటల్ ఇంటేక్ అయితే ఉంది. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి మనకి కెమికల్ ఇంజనీరింగ్ అండి. దీని ఇంటేక్ వచ్చేసి మనకి 115. నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్, దాని ఇంటేక్ వచ్చేసి 115 అండి. సో అలానే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 117 ఇంటేక్. సో అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ డేటా సైన్స్ వచ్చేసి మనకి 40 ఇంటేక్ అయితే ఉంది. సో అలానే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 117, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చేసి 117, మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 116. సో అలానే మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ వచ్చేసి 74, బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి మనకి 77 ఇంటేక్ అయితే ఉందండి.